హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3rd స్టాండర్డ్ పరిసరాల అధ్యయనము సైన్స్ చూస్తూ ఉన్నాము. మన పరిసరాలు, మహారాష్ట్ర గవర్నమెంట్, పూణే. ఇక్కడ వచ్చేసి మనకు జాలరులు చేపలు పట్టేవారు వాళ్ళ చిత్రాన్ని గీయండి. ఇక్కడ వచ్చేసి జాలరులు వాళ్ళ ఈ విధంగా ఉంటుంది. సో లోపల చేపలు అనేవి ఉన్నాయి. మెదడుకు మేత పెట్టండి. పత్తి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది? పత్తి చెట్టు బెరడు, తర్వాత ఆకులు, పత్తి కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ఆకులు, చెట్టు బెరడు ఇవన్నీ వచ్చేసి ఔషధ గుణాలు కలిగి ఉంది. ప్రత్తితో నూలు వడికి బట్టలు అనేటువంటి తయారు చేస్తాము. చెప్పులు దేనితో తయారు చేస్తారు? చెప్పులు జంతువుల యొక్క శరీరము తోలుతో తయారు చేస్తారు. శరీరం యొక్క చర్మంతో తయారు చేస్తారు. పిచ్చుక మరియు రాయి దగ్గర పెద్ద చప్పుడు అయితే పిచ్చుక ఏం చేస్తుంది, రాయి ఏం చేస్తుంది? ఈ క్రింది చిత్రాల్లో ఏవి సజీవులో ఏవి నిర్జీవులో చెప్పండి. ఇక్కడ చూడండి, సజీవులు, నిర్జీవులు. మర్రి చెట్టు, కొబ్బరి చెట్టు, కుందేలు, కప్ప, పూల మొక్క, తర్వాత వచ్చేసి గ్యాస్ సిలిండరు, గ్యాసు, బాండలి వచ్చేసి నిర్జీవులు అనమాట. సరే, పిచ్చుక అనేటువంటిది గురించి అడిగాం కదా. పిచ్చుక ఎగిరిపోతుంది, రాయి అక్కడే ఉంటుంది. ఎందుకంటే పిచ్చుకకు వినికిడి శక్తి కలదు మరియు అది సజీవి, దానికి జీవం అనేటువంటిది ఉన్నది కాబట్టి అది ఎగిరిపోయింది. రాయి నిర్జీవి కాబట్టి అది అక్కడే అలాగే ఉండిపోయింది, దానికి చలనం అనేటువంటిది లేదు. బల్లి ఏం తింటుంది? ఈగలను, బొద్దింకలు, దోమలు వాటిని తింటుంది. మీ ఇండ్లలో కలప తయారు చేసిన వస్తువులను జాబితాను రాయండి. డైనింగ్ టేబుల్, కుర్చీ, మేజా, సోఫా కలపతో తయారు చేసినవి మనము వాడుతాము. ఏ జంతువులు ఎలుకలను తిని కడుపు నింపుకుంటాయి? మామూలుగా వచ్చేసి ఎలుకలని తినేది వచ్చేసి పాము తింటుంది. తర్వాత వచ్చేసి పిల్లి అనేటువంటిది తింటుంది అనమాట. ఎలుకల్ని ఎక్కువగా తింటుంది. ఖాళీలను పూరించండి. ఎవరైనా కదిలిస్తే రాయి యొక్క స్థలం అనేటువంటిది మారుతుంది. మనం రాయిని తీసి పక్కన పెడితే అదే స్థలంలో ఉంటుంది, అంతేగాని తానుగా నడుచుకుంటానో ఎగురుకుంటూనో వెళ్ళదు. ప్రతి ఉన్ని మరియు పట్టు నుంచి మనము వస్త్రాలు అనేటువంటి నేస్తాము. చెట్ల ఆకులు రాలిపోయి అవి కూడా మట్టిలో కుళ్ళిపోతాయి. క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. మానవునికి పరిసరాల నుంచి ఏ వస్తువులు లభిస్తాయి? మానవునికి పరిసరాల నుంచి లభించినటువంటి వస్తువులతో చేపలు, గంపలు, తర్వాత వచ్చేసి కాగితాలు వాటిని ఏం చేస్తాడంటే తయారు చేస్తాడు. ఇల్లు నిర్మించడానికి కావలసినటువంటి మట్టి, రాళ్ళు మరియు కలప మొదలైనవి కూడా వచ్చేసి మానవునికి పరిసరాల నుంచే లభిస్తాయి. మొక్కలకు పరిసరాల నుంచి ఎలాంటి సహాయం అనేటువంటిది లభిస్తుంది? కొన్ని మొక్కలు విత్తనాలు గాలి ద్వారా వెదజల్లబడతాయి, తద్వారా వేరొక చోట ఆ మొక్కల వంటివి కొత్త మొక్కలు అనేటువంటి మొలుస్తాయి. మొక్కలకు కూడా పరిసరాల నుంచి సహాయం అనేటువంటిది లభిస్తుంది. అంటే ఆ యొక్క విత్తనాలు వచ్చేసి వేరే ప్రాంతంలో మొలుస్తాయి కాబట్టి, గాలి ద్వారా వెళ్ళి మొలుస్తాయి కాబట్టి అవి ప్రకృతి కూడా మనకు పరిసరాల్లో సహాయం అనేటువంటిది లభిస్తుంది అనమాట. అడవిలోని నేల దేనివల్ల సారమవుతుంది? ఇక్కడ వచ్చేసి చెట్ల ఆకులు, తర్వాత చనిపోయినటువంటి జంతువుల యొక్క అవశేషాలు, అంటే శరీరాలు వచ్చేసి కుళ్ళిపోతాయి అన్నమాట. కుళ్ళిపోయిన తర్వాత నేల అనేటువంటి సారవంతమవుతుంది. తప్ప ఒప్ప చెప్పండి. కొన్ని మొక్కలు విత్తనాలు గాలి వలన వెదజల్లబడతాయి. ఒప్పు, అవును. తర్వాత వచ్చేసి మొక్కలు నిర్జీవులు, సజీవులు అనమాట, దానికి ప్రాణం అనేటువంటిది ఉంది. తప్పు. తర్వాత వచ్చేసి పురుగులు మరియు ధాన్యపు గింజలు తినటం వలన పిచ్చుకలలో పెరుగుదల అనేటువంటి జరుగుతుంది. కరెక్టు, ఒప్పు. జంతువులు మరియు మొక్కలతో సంబంధం కలిగినటువంటి పండుగలు ఉంటాయి. మీ ప్రాంతంలో అలాంటి పండుగను జరుపుకుంటారా? సో అది ఎలా జరుపుకుంటారు, దాని వివరాలు సేకరించండి. ఇప్పుడు వచ్చేసి మనము మకర సంక్రాంతి అనేటువంటిది పంటలు ఇంటికి వస్తాయి. వచ్చినప్పుడు మనం వచ్చేసి ఆ యొక్క మొక్కలు అనేటువంటిది కోసి పంట అనేటువంటిది ఇంటికి వస్తుంది. తద్వారా మనము సంక్రాంతి పండుగ అనేటువంటి జరుపుకుంటాము. కనుమ పండుగ వచ్చేసి జంతువులకు అలంకరణ చేస్తాము. అలంకరణ చేసి ఇది జంతువుల యొక్క పండుగ. ఈ విధంగా మనము సంక్రాంతి, కనుమ పండుగలు వచ్చేసి మొక్కలకు, జంతువులకు మరియు ప్రకృతికి మనము ఇచ్చేటువంటి గౌరవము, తర్వాత వచ్చేసి మనము పండుగల రూపంలో ఇవన్నీ జరుపుకుంటాము.